ఈరోజైతే మా ఇంట్లో అంగాకరకాయ కర్రీ వండామండి. ముందుగా అయితే ఆనియన్ అన్నీ వేసేసుకొని తాలింపు వేసుకోవాలి. ఎండుమిర్చి, మిరపకాయలు అన్నీ వేసుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అంగాకరకాయల ముక్కల్ని చూడండి, నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇలా వేసేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని రెండు కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టుకొని. చూడండి, అవి బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ముక్క కట్ అయినట్లుగా చాలా ఫాస్ట్గా మగ్గుతుందండి. చాలా ఫాస్ట్గా ముక్క ఉడికిపోతుంది అనమాట. అందులో టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. మూత పెట్టుకున్న తర్వాత బాగా టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిన తర్వాత కర్రీ అయితే ఇలాగ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. మన అంగాకరకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఫేవరెట్ కర్రీ అనుకోవచ్చు ఈ కర్రీ అయితే. మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చదు, నాకైతే చాలా ఇష్టం అనమాట. థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసి